సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు రా నిజంగా ఒక క్రాక్ రా ఉండే. ఈరోజు రాలో కోడి రోడ్స్ వచ్చిండు. ఈరోజు రాలో సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ పైన ఒక భయంకరమైన అటాక్ జరిగింది. బ్రాక్ లెస్నర్ అయితే ఈరోజు మొత్తం రెస్లింగ్ గేర్లో వచ్చిండు. ఫైట్ చేయడానికి డాడ్ కంటే రసమైన వారికి కాదు, ఈరోజే ఫైట్ చేస్తా ఓబా ఫేమితో చెప్పిండు. అండ్ అంతేకాదు, మన రోమన్ రైన్స్ పైన సీఎం పంగ్ అటాక్ చేయడం అంటే చాలా జరిగింది బాస్ ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్, ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ది. సో కోడి రోడ్స్ ఎంట్రీ అయింది. కోడి రోడ్స్ రింగ్లో వచ్చిండు. అండ్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిండంటే, ఈ వరల్డ్లో మోస్ట్ ఫేమస్ ఎరీనా అంటే ఇప్పుడు ఇది అంటే ఈరోజు జరిగిన రా మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉండే కదా. సో ఇది వరల్డ్లో అంటే మోస్ట్ ఫేమస్ ఎరీనా, ఇది ఛాంపియన్స్ కోసం ఒక హోమ్. సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని ఈ టైప్లో చెప్పంగానే అక్కడ ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన స్టెఫనీ మెక్మ్యాన్ది. ఎస్, ఇది సర్ప్రైజ్ ఉండే బాస్. మన స్టెఫనీ మెక్మ్యాన్ అక్కడ రింగ్లో వచ్చింది. ఫ్యాన్స్ అందరూ చీర్ చేస్తుంటారు స్టెఫనీ అని. సో అప్పుడే స్టెఫనీ మెక్మ్యాన్ ఏమేమి చెప్పిందంటే, ఇక మీరు నన్ను ఏడిపిస్తారేంది అని ఈ టైప్లో చెప్పింది. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే ఓకే అంటే మీరు హిస్టరీ చూస్తే ఫ్యాన్స్ ఎక్కువ బూ చేస్తారు, చీర్ చాలా తక్కువ చేస్తారు స్టెఫనీ కోసం. బట్ స్టెఫనీ కోసం చీర్ చేస్తే ఇక స్టెఫనీ అది అన్నది ఏడిపిస్తారేందని చెప్పింది. అని దాని తర్వాత కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయినాను నేను ఇక్కడ చూసి అని ఈ మాట చెప్పంగానే స్టెఫనీ ఒకటిగా మాట చెప్పింది, హో సర్ప్రైజ్ ఎందుకేను, ఎందుకంటే నా పేరు నేను లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు నా పేరు స్టెఫనీ మెక్మ్యాన్ అంటే నేను ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చినట్టు అక్కడ చెప్పింది స్టెఫనీ. అండ్ దాని తర్వాత అండ్ ఈ హౌస్ ఈ MSG మెడిసిన్స్ గార్డెన్కి నా గ్రాండ్ ఫాదర్ చాలా మంచి పేరు వచ్చేలా చేసిండని మన స్టెఫనీ మెక్మ్యాన్ చెప్పింది. సో అప్పుడే కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, ఓకే స్టెఫనీ మెక్మ్యాన్, సో ఇప్పుడు ఏం మాట్లాడదాం అంటే ఇప్పుడు ఏం మాట్లాడానికి వచ్చినావని అడిగిండు. సో అప్పుడే స్టెఫనీ మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడడానికి వచ్చిందని చెప్పింది. అండ్ స్టెఫనీ మెక్మ్యాన్ ఏమని చెప్పిందంటే, నేను రసల్ మేనియా గురించి మాట్లాడడానికి వచ్చినా చూడు, ఇప్పుడు మన జనరేషన్లో అంటే నువ్వు నేను ర్యాండీ ఆర్టన్ మనం బెస్ట్ అనే మాట. అండ్ మనం ఇక్కడ దాకా రానికి మనము చాలా కష్టపడ్డాం, మనం ఒక్కొక్క దారి దోలాడుకున్నాం. బట్ నువ్వు ఒక గోల్డెన్ దారి నువ్వు దోలాడుకున్నావు. అండ్ ఎస్, ఓపెన్లీ చెప్పాలంటే కోడి రోడ్స్ నువ్వు నీ అపోనెంట్లో నువ్వు ఒక బెస్ట్ బయట తీసుకొస్తావు అనమాట. నువ్వు ఒక మనిషిలో నుంచి ఒక బెస్ట్ వర్జన్ నువ్వు బయటికి తీసుకొస్తావు, అంత బాగానుంది. కానీ ఈసారి నీ ముందు ఉన్నది ర్యాండీ ఆర్టన్తో ఇప్పుడు ఈసారి నువ్వు అనుకుంటే జరగదనేమాట. ర్యాండీ ఆర్టన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో నిజంగా నీకు అర్థం కాదు. ఒకవేళ నీ డాడ్ ఉంటే డాడ్కి అర్థమవుతుండే, ఎందుకంటే నీ డాడ్ డస్టీ రోడ్స్కి చాలా బాగా తెలుసు. అంటే ఇలాంటి పీపుల్ అంటే ఇలాంటి మనుషులతో ఏ టైప్లో డీల్ చేయాలో, ఏ టైప్లో ఫైట్ చేయాలో అది నీ డాడ్కి చాలా బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం నాకు క్లియర్లీ అర్థమవుతుంది, అండ్ అది ఏంటంటే నువ్వు నీ ఫాదర్వి కాదు, నువ్వు నీ డాడ్ కాదు. ఎందుకంటే కోడి రోడ్స్ ప్రెజెంట్ ఇప్పుడు నీ అవతారం అంటే ఇప్పుడు నువ్వు ఏ వర్జన్లో ఉన్నావో ఇది ర్యాండీ ఆర్టన్కి మాత్రము ఓడిపియలేదు. అంటే నువ్వు ర్యాండీ ఆర్టన్కి మాత్రం ఓడిపియలేవు, నీకు అసలు ఐడియానే లేదు నువ్వు అసలు ఎవరితో డీల్ చేస్తున్నావు ఈసారి అని స్టెఫనీ చెప్పంగానే కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే, చూడు స్టెఫనీ మెక్మ్యాన్, నీతో అసలు రూడ్ కావాలని నా మనసులో లేకుండే, బట్ ఓపెన్ చెప్పాలంటే ఈ ర్యాండీ ఆర్టన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి ర్యాండీ ఆర్టన్ అంటే ఈ ర్యాండీ ఆర్టన్ గురించి చాలా బాగా తెలుసు. నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ ఒక యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్, నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ ఒక లెజెండ్ కిల్లర్, నాకు తెలుసు ర్యాండీ ఆర్టన్ పంట్ కిక్ ఇచ్చి పడేస్తాడు. అండ్ ఆ పంట్ కిక్లో ఒకప్పుడు అంటే ఆ పంట్ కిక్ మా డాడ్కి ఇచ్చిండనమాట. అండ్ నాకు తెలుసు చాలా వైలెంట్గా వెళ్ళిపోతాడు ఈ ర్యాండీ ఆర్టన్. అండ్ నీ జోలికి వచ్చిన రోజు నాకు గుర్తుందని ఇట్లా చెప్పి, అంటే మీకు తెలుసు కదా ఒకప్పుడు ర్యాండీ ఆర్టన్ ఏం చేసిండో స్టెఫనీ మెక్మ్యాన్తో. సో దాన్ని అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసిండు కోడి రోడ్స్. అండ్ అక్కడ కోడి రోడ్స్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని కాదు, అంటే ఒకప్పుడు ఇక ర్యాండీ ఆర్టన్ స్టూడెంట్ లైఫ్ ఉండే,
మన కోడి. సో అదంతా అక్కడ మెన్షన్ చేసి అక్కడ అంటే డాడ్ అంటే నువ్వు నీ డాడ్లా కాదని చెప్పేసిండు. అండ్ దాని తర్వాత ఇక మన స్టెఫనీ మెక్‌మ్యాన్ ఒక గుంజి స్లాప్ ఇచ్చి పడేసింది కోడి రోడ్స్కి. అండ్ దాని తర్వాత స్టెఫనీ ఏమేమి చెప్పింది అంటే అసలు ఏమనుకుంటున్నా ఇక్కడ ఎందుకు వచ్చాను, నేను నీ కోసం వచ్చినాను, అర్థమవుతుందా, నీకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కోడి రోడ్స్. అండ్ అది ఏంటంటే నువ్వు ఈ టైప్లో ఉండి మాత్రం నువ్వు ర్యాండీ ఆర్టన్తో గెలవలేవు. నువ్వు ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయాలంటే నువ్వు ర్యాండీ ఆర్టన్లా ఆలోచించాలి. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ వాయిసెస్ వింటున్నాడు అండ్ ర్యాండీ ఆర్టన్కి ఆ వాయిసెస్ వినడం అంటే చాలా ఇష్టం. అండ్ వాయిసెస్ ఏంది ఇంకొక అంటే వేరే మనిషితో మాట్లాడుతున్నా అన్నట్టు అక్కడ మన స్టెఫనీ మెక్‌మ్యాన్ చెప్పింది. అండ్ నిజం చెప్పాలంటే ఒకవేళ ఈ టైప్లో ఉన్నావు అనుకో, ఈ రెసల్ మేనియాలిగా నీకు హ్యాస్ ద అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ లాస్ట్ టైము పిలుస్తారని చెప్పింది స్టెఫనీ మెక్‌మ్యాన్. చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కోడి రోడ్స్ ఆపిండు. అండ్ ఆపి ఏమి చెప్పిండు అంటే నేను ఒక 2 words చెప్పాలనుకుంటున్నాను, అండ్ అదేంటంటే థ్యాంక్ యూ అని చెప్పిండు కోడి రోడ్స్ స్టెఫనీ మెక్‌మ్యాన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సాలిడ్ సెగ్మెంట్ అయిపోయింది. ఎస్, అవుట్ ఆఫ్ నోవేర్ సెగ్మెంట్ వచ్చింది రా స్టార్టింగ్లో. అండ్ ఎస్, ఈ సెగ్మెంట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉండే. అండ్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఏదైనా లేదంటే అండ్ అది ఏంటంటే ది యూసోస్ ది న్యూ థీమ్ సాంగ్. ది యూసోస్ ఈరోజు న్యూ థీమ్ సాంగ్ పైన వచ్చిర్రు. ఫ్యాన్స్కి ఎవరికి నచ్చలేదు అది, ఫ్యాన్స్ అక్కడ బూ చేసినారు. దాని తర్వాత మనకి మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరికింది ద విజన్ వర్సెస్ ది యూసోస్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో తమాషాగా ఎలి నైట్ రావడం, అక్కడ క్రౌడ్లో మన ఐసో స్పీడ్ కూర్చోడం. అండ్ అక్కడ క్రౌడ్లో మన లోగన్ పాల్ వాళ్ళ అమ్మ ఉంటుంది. అండ్ లోగన్ పాల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బ్రేస్ నకలు తీసుకుంటూ ఉంటాడు. సో అప్పుడే అక్కడ ఎలి నైట్ ఆపిండు. చాలా తమాషాలు జరిగినాయి. ఐసో స్పీడ్కి వాళ్ళు అక్కడ అంటే మన రింగ్ సైడ్ గుంజేసారు క్రౌడ్లోకి వెళ్ళి. అండ్ అంతేకాదు ఐసో స్పీడ్ ఆ బ్రేస్ నకలు ఇక్కడ చేతిలో పెట్టుకుండు. అండ్ ఇప్పుడు అది ఏ టైప్ చూపించినా అంటే ఏదో అనుకోకుండా కొట్టేసిండు ఎలి నైట్కి అని ఈ టైప్లో అక్కడ మనకు చూపించినారు. అండ్ మొత్తం ఈ గడబడ్లో ఫైనల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినారంటే ద విజన్ అంటే లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బాస్. సో ఎస్, నేను ముందే చెప్పినా మేబీ టైటిల్ ఏమైనా చేంజ్ కావచ్చు అని ఎప్పుడూ చెప్పినాను. అండ్ జరిగింది, టైటిల్ చేంజ్ అయినాయి. అంటే ది యూసోస్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఛాంపియన్షిప్ ఓడిపోయినారు బాస్. ఇప్పుడు ఈ మ్యాచ్ రిజల్ట్ పైన అంటే మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ పైన మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది లీవ్ మోర్గన్ది. లీవ్ మోర్గన్ ఇక్కడ రింగ్లో వచ్చి ద న్యూయార్క్ సిటీ ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ ప్రెజెన్స్లో గ్రేటెస్ట్ రాయల్ రంబల్ అంటే విన్నర్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రెజెన్స్లో ఉన్నారని లీవ్ మోర్గన్ చెప్పింది. అండ్ ఏంది స్టెఫనీ వఖేర్, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తావా, నువ్వు నా ఫ్యామిలీ పైన అటాక్ చేస్తావు, నువ్వు నా డామినిక్ పైన అటాక్ చేస్తావా? అండ్ ఓపెన్లీ చెప్పాలంటే నీకు అసలు ఇక్కడ ఫ్యామిలీ లేదు కదా, నీకేం అర్థమవుతుంది ఆ బాధ. అండ్ ఓపెన్ చెప్పాలంటే స్టెఫనీ వఖేర్ నీలో దమ్ము లేదనుకుంటా, నా ముందు వచ్చి ఫేస్ టు ఫేస్ నిలబడే అంత దమ్ము, ఫేస్ టు ఫేస్ పాడేసే అంత దమ్ము నీలో లేదనుకుంటా అని ఈ టైప్లో మన లీవ్ మోర్గన్ అక్కడ మాట్లాడుతుంటుంది. అండ్ మన స్టెఫనీ వఖేర్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. స్టెఫనీ వఖేర్ అక్కడ వచ్చి లీవ్ మోర్గన్ పైన అటాక్ చేసింది. స్టీల్ చైర్ తీసుకొని రింగ్లో వచ్చింది. కానీ అంతలోనే మన రోక్సాన్ ప్యారెస్ వచ్చింది, వెనకాల నుంచి వచ్చి అటాక్ చేసింది మన స్టెఫనీ వఖేర్ పైన. అండ్ లీవ్ మోర్గన్ అండ్ మన రోక్సాన్ ప్యారెస్ ఇద్దరు కలిసి ఇచ్చి పడేసినారు మన స్టెఫనీ వఖేర్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ అండ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. నాజాస్ లాస్ట్ లెజెండ్ వర్సెస్ బేలీ అండ్ లైరా వల్ఖేరియా. అండ్ చూడండి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. నేను ముందే చెప్పినాను ఇక్కడ ఈ ఫెటల్ ఫోర్వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ 4 టీంల మధ్యలో ప్రాబ్లం చూడడానికి దొరుకుతుంది. ఒకటేమో మన నాజాస్ లాస్ట్ లెజెండ్ బేలీ అంటే మన లైరా షార్లెట్ ఫ్లేర్ అలెక్సా బ్లెస్ అండ్ మన బేలా ట్విన్స్. సో వీళ్ళ మధ్యలో ప్రాబ్లం చూపిస్తున్నారు. సో మేబీ ఫెటల్ ఫోర్వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావాలని చెప్పినాను. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ బేలా ట్విన్స్ వచ్చినారు. బేలా ట్విన్స్ రాగానే షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా వెంకల్ వచ్చేసినారు. దాని తర్వాత బాస్ వీళ్ళు రింగ్ బయట అటాక్ చేసినారు.
అంటే వీళ్ళ పైన బేలా ట్విన్స్ అండ్ షార్లెట్ అండ్ అలెక్సా పైన. సో అందుకనే వాళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్, మ్యాచెస్ బుక్ అవుతున్నాయి బట్ డిస్క్వాలిఫై అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఫేటల్ 4-వే మ్యాచ్ బుక్ చేయాలి అండ్ వీళ్ళు అదే చేసినారనే మాట. ఎస్, ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇక్కడ చిన్న బ్రాల్ జరిగింది. ఇక్కడ ఈ ముగ్గురు టీమ్స్ కలిసి నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ పైన అటాక్ చేసి వీళ్ళకి రింగ్ బయట పడేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే రసల్ మేనియా కోసం ఈ ఫేటల్ 4-వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో నెక్స్ట్ అక్కడ మన డన్ హౌజన్ వచ్చి మన జూలై మంత్లో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరగబోతుంది ఇక్కడే. అంటే 18th జూలై రోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఈ ఎరీనాలో అని డన్ హౌజన్ అనౌన్స్మెంట్ చేసిండు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ అక్కడ వచ్చినారు. బ్రాక్ లెస్నర్ మొత్తం రెస్లింగ్ గేర్లో వచ్చినాడు. అంటే మొత్తం ఫైట్ చేసే మూడ్లో మన బ్రాక్ లెస్నర్ ఉండే మ్యాచ్ కోసం వచ్చిండు అక్కడ బ్రాక్ లెస్నర్. అండ్ రింగ్లో రాగానే మన పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఒక అడ్వకేట్ని, ఒక బ్యాడెస్ట్ డూడ్. అంటే మన ఒక రియల్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కానీ ఈ టైప్లో అక్కడ పాల్ హేమన్ చెప్పి అక్కడ ఏమని చెప్పిండంటే, మేము ఇక్కడ ఓబా ఫేమీ కోసం వచ్చినాం. ఎందుకంటే మీకు తెలుసు 2 వారాల ముందు ఏం జరిగిందో. 2 వారాల ముందు బ్రాక్ లెస్నర్ రింగ్లో వచ్చినప్పుడు సెత్ రాలిన్స్ కొంచెం డిస్టర్బేషన్స్, దానివల్ల ఓబా ఫేమీ కొంచెము అటాక్ చేసిండు బ్రాక్ లెస్నర్ పైన. అండ్ లాస్ట్ వీక్ గురించి మాట్లాడితే, లాస్ట్ వీక్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీతో మాట్లాడానికి వచ్చిండు. కానీ ఓబా ఫేమీ ఏం చేసిండు, ఓబా ఫేమీ మరొకసారి ఫైట్ చేసిండు బ్రాక్ లెస్నర్తో. సో ఈ 2 వారాలు బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసే మూడు లేకుండే. బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రెస్లింగ్ గేర్లో వచ్చిండు. బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చిండు అని ఈ టైప్లో అక్కడ మన పాల్ హేమన్ మాట్లాడుతుంటే. సో అప్పుడే బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకొని ఏమని చెప్పండి, సారీ ఎక్కువ అయిపోయింది, ఓబా ఫేమీ నువ్వు ఎక్కడున్నా సరే ఇప్పుడే రింగ్లో వచ్చే అని బ్రాక్ లెస్నర్ పిలిచిండు. కానీ యాడమ్ పియర్స్ వచ్చి ఇప్పుడు ఇదంతా జరగదు అది అని చెప్పిండు. బట్ అయినా అక్కడ ఓబా ఫేమీ వచ్చేసిండు. ఓబా ఫేమీ రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తారు. బట్ ఓబా ఫేమీ అలాని అటాక్ చేస్తే అక్కడ రింగ్ సైడ్ వచ్చిండు. హైలైట్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ ఇట్లా రింగ్ ఒక రౌండ్ ఇట్లా కొడతామంట, అంటే ఒక రింగ్ చుట్టూ ఇట్లా తిరుగుతాడు కదా అపోనెంట్ రింగ్లో ఉన్నప్పుడు. కానీ ఈసారి బ్రాక్ లెస్నర్ రింగ్లో ఉన్నప్పుడు ఓబా ఫేమీ ఇట్లా రింగ్ రౌండ్ ఇట్లా తిరిగిండు బాస్. అది చాలా హైలైట్గా ఉండే. అండ్ ఓబా ఫేమీ రింగ్లో వచ్చిండు. రాగానే ఇలా మధ్యలో బ్రాల్ జరుగుతుండే. కానీ అంతలోనే ఈ ట్రిపుల్ హెచ్ మధ్యలో వచ్చిండు. ట్రిపుల్ హెచ్ మధ్యలో వచ్చి వీళ్ళకి ఆపనీకి ట్రై చేసిండు. ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పిండు అంటే, ఏదున్నా ఏది లేకపోయినా మీరు రసల్ మేనియాలు చూసుకోండి, మీరు రసల్ మేనియాలో ఫైట్ చేసుకోండి, ఇక్కడ కాదు అని ఈ ట్రిపుల్ హెచ్ ఆపిండి వీళ్ళకి. అండ్ బ్రాక్ లెస్నర్ అదే అంటే బ్రాక్ ఈరోజు చాలా కోపంలో ఉండే బాస్. బ్రాక్ లెస్నర్ చాలా కోపంలో ఉండే. బ్రాక్ లెస్నర్ అదే కోపంలో రింగ్ బయట వెళ్ళిండు. ఆ స్టీల్ స్టేపులు ఎత్తేసిండు. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తే అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్కి అయితే రింగ్ బయట ఎఫ్ఐ ఇచ్చి పడేసిండు. ఇక మీరే అర్థం చేసుకోండి బ్రాక్ ఎంత కోపంలో ఉండే ఈరోజు. నిజంగా చాలా కోపంలో ఉండే బ్రాక్ లెస్నర్. అందుకని అనుకుంటే ట్రిపుల్ హెచ్ వచ్చి ఆపేసిండు. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఇలా ఈ చిన్న బ్రాల్ అంటే ఈ చిన్న సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ అక్కడ మన పెంటా ఒక ఓపెన్ ఛాలెంజ్ చెప్పినాం కదా. సో అదే ఓపెన్ ఛాలెంజ్ కోసం అక్కడ వచ్చిండు. బట్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ కోఫీ కింగ్స్టన్ ఇచ్చిండు. సో మనకి ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికింది పెంటా వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన పెంటా. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా. అండ్ దాని తర్వాత బాస్ పెంటా ఒక అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ అదేంటంటే రసల్ మేనియాలో టైటిల్ డిఫెండ్ చేస్తాడంట. అండ్ ల్యాడర్ మ్యాచ్ అనౌన్స్మెంట్ చేసిండు బాస్. ఎస్, మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసము ఒక ల్యాడర్ మ్యాచ్ రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన పాల్ హేమన్ అక్కడ రింగ్లో వచ్చిండు. యాడమ్ పియర్స్ పంపించిండు.
అండ్ పాల్ హేమన్ అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఎవరైనా చాలా బేకార్గా ఇంటరప్ట్ చేసే ముందే చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను అని అక్కడ మన ఇప్పుడు ఇద్దాక లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థ్యూరీ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారు కదా. సో ఇప్పుడు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆస్టిన్ థ్యూరీ అండ్ లోగన్ పాల్ ద విజన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని ఈ టైప్లో అక్కడ పాల్ హేమన్ చెప్పిండు. అండ్ మన పాల్ అక్కడ ఏమని చెప్పిండు అంటే, నేను మీ అందరికీ సంథింగ్ స్పెషల్ ఇద్దాం అనుకున్నాను, అందుకనే ఈరోజు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక సాలిడ్ మ్యాచ్ ఇద్దాం అనుకున్నాను ఓబా ఫేమీతో ఈరోజు ఇక్కడే రాలో. కానీ ఈ బ్యాక్ స్టేజ్ ఉన్న ఈ మేనేజ్మెంట్ ఈ సూట్ బూట్ వేసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు మొత్తము ఖరాబ్ చేసి పడేసినారు. లైక్ ఈ యాడమ్ పియర్స్ అన్నప్పుడు అక్కడ యాడమ్ పియర్స్ వచ్చేసిండు. ఇలా మధ్యలో కొన్ని మాటలు జరిగిన, లైక్ నేను నీకు మెయిల్ పంపించిన అది అన్నాడు. అంటే సెత్ రాలిన్స్కి లాస్ట్ వీక్ పోలీసు అరెస్ట్ చేసింది కదా, సో ఆ కేసు మొత్తం ఇక డ్రాప్ అయిపోయిన, ఎలాంటి కేసు లేదని ఈ టైప్లో మాటలు జరిగినాయి. పాల్ హేమన్ ఏమో ఇది నా హోమ్ టౌన్ అది ఇది అని గొప్ప మాట్లాడిండు. కానీ యాడమ్ పియర్స్ ఇంకొక మాట ఏమని చెప్పిండు అంటే, సెత్ రాలిన్స్ ఈరోజు అఫీషియలీ మెడికలీ క్లియర్ అయిపోయిందని మాట చెప్పంగానే పాల్ హేమన్ షాక్. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. సెత్ రాలిన్స్ ఎంకల్ నుంచి వచ్చి ఒక మంచి చైర్ షాట్ ఇచ్చి పడేసిండు. ఎందుకంటే సెత్ రాలిన్స్కి ఎంకల్ నుంచి చైర్ షాట్ కొట్టడం చాలా ఇష్టము, చాలా పర్ఫెక్ట్గా కొడతాడు. అండ్ ఈరోజు కొట్టిండు అదే చైర్ షాట్ పాల్ హేమన్కి. అండ్ పాల్ హేమన్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అంతలోనే అవుట్ ఆఫ్ నో వేర్ ఒక మనిషి వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిండు. అసలు ఎలాంటి సంబంధం లేదు ఆ మనిషికి, బట్ ఆ మనిషి వచ్చిన అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు, గుంథర్ అటాక్ చేసిండు సెత్ రాలిన్స్ పైన. స్లీపర్ హోల్డ్లో లాక్ చేసి సబ్మిషన్ చాలా భయంకరంగా లాక్ చేసిండు సెత్ రాలిన్స్కి. అండ్ గుంథర్ రావడం నిజంగా షాకింగ్ ఉండే. గుంథర్ అటాక్ చేసిండు సెత్ రాలిన్స్ పైన. అండ్ రసల్ మేనియా సైడ్ ఇట్లా చేయి చూపించేసిండు బాస్. ఎస్, ఇక ఈ మ్యాచ్ బి అఫీషియల్, యాడమ్ పియర్స్ బి అఫీషియల్ చేసిండు. ఇప్పుడు మనకి ఈ రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ గుంథర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఇది నిజంగా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది ఈ మ్యాచ్. ఈ షాకింగ్ ఉండే, బట్ ఇదే జరిగింది. గుంథర్ అటాక్ చేసిండు సెత్ రాలిన్స్ పైన, అది చాలా భయంకరంగా సబ్మిషన్ లాక్ చేసిండు బాస్. అండ్ రసల్ మేనియా కోసం ఇలా మధ్యలో గుంథర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అఫీషియల్గా అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్, మీరు కామెంట్స్ చెప్పండి. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానే జరుగుతుంటాయి, కానీ ఈ మ్యాచ్ మధ్యలో ఆస్కా అండ్ క్యారిసన్ రావడం అండ్ ఇయో స్కై ఆస్కా పైన అటాక్ చేయడం అండ్ దీని లాభం మొత్తం రకెల్ రోడ్రిగస్ దొరకడం. ఎస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన రకెల్ రోడ్రిగస్. ఓకే, సో నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ రోమన్ రేన్స్ అని అక్కడ చీర్ చేసినారు, పాట పాడినారు. అండ్ రోమన్ రేన్స్ న్యూయార్క్ సిటీ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. సో ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సీఎం పంక్ వచ్చిండు, చాలా కోపంలో వచ్చిండు రింగ్లో. అండ్ బాస్ ఈరోజు ఇలా మధ్యలో మాటలు గీటలు ఏం లేవు, డైరెక్ట్గా బ్రాలే జరిగింది. ఎస్, ఎలాంటి మాటలు అంటే ఇక మాటలు ఎక్కువైపోయినాయి. ఇలా మధ్యలో డైరెక్ట్గా బ్రాల్ జరిగింది. సీఎం పంక్ పైన లాస్ట్ వీక్ అటాక్ జరిగింది, సో అందుకని చాలా కోపంలో వచ్చిండు సీఎం పంక్. అండ్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిండు, రోమన్ రేన్స్ అక్కడ ఫైట్ బ్యాక్ చేసిండు. అండ్ ఇలా బ్రాల్కి ఆపనికి అక్కడ మన మేనేజర్ అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరు వచ్చినారు. బట్ వీళ్ళు అంటే రోమన్ రేన్స్ ఇలా పైన అటాక్ చేసిండు. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ స్పియర్ సీఎం పంక్ ఇద్దాం అనుకున్నాం కూడా, బట్ ఆ స్పియర్ వేరే మేనేజ్మెంట్కి పడ్డది, అంటే వేరే మనిషికి పడ్డది ఆ స్పియర్. అండ్ అప్పుడే సీఎం పంక్ రోమన్ రేన్స్కి లేపి ఫినిషర్ ఇచ్చేసిండు. అండ్ లాస్ట్ వీక్ కామెంటెస్ట్ టేబుల్ పైన రోమన్ రేన్స్ ఎత్తేసిండు కదా, పవర్ బాంబ్ ఇచ్చిండు కదా సీఎం పంక్కి. సో ఈరోజు రాలో సీఎం పంక్ కామెంటెస్ట్ టేబుల్ పైన లేపెత్తేసిండు బాస్ రోమన్ రేన్స్కి. అండ్ ఈ బ్రాల్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉండే అంటే ఈ బ్రాల్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ చాలా క్లియర్లీ సీఎం పంక్దే ఉండే.
రోమన్ రేన్స్కి చాలా భయంకరంగా అటాక్ చేసిండు సీఎం పంక్. రోమన్ రేన్స్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు ఈరోజు రాలో. అండ్ హైలైట్ ఏంటంటే టేబుల్ పైన ఎత్తేసిన తర్వాత కామెంటరీస్ టేబుల్ మొత్తం బ్రేక్ అయింది. దాని తర్వాత అక్కడ కూర్చొని రోమన్ రేన్స్ అని ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు రోమన్ రేన్స్కి. అండ్ పంచెస్ పైన పంచెస్ ఇచ్చి పడేసిండు. అండ్ ఒక బ్యారిగేడ్ పైన ఎక్కి బాగా నవ్వుతూ ఉంటాడు మన సీఎం పంక్. అండ్ రోమన్ రేన్స్ ఏమో అక్కడ పడిపోయి ఉంటాడు. కామెంటరీస్ టేబుల్ లేపెత్తేసింది కదా, అక్కడ ఇక్కడ పడిపోయి ఉంటాడు రోమన్ రేన్స్ బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో ఈరోజు రా నిజంగా షాకింగ్గా ఉండే. సో మీకేమనిపించింది ఈరోజు రా షోని చూసి? మీకు అసలు ఏమనిపించింది? ఎంత క్రాక్ షో ఉండేనా లేదా? మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే? ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.